గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు డే త్రీ ఫ్రమ్ ఊటీలో ఉన్నాము. ఒక్కసారి క్లైమేట్ చూడండి, చుట్టూ ఫుల్ వర్షం పడుతుంది. అంటే నైట్ పడింది. క్లైమేట్ చాలా టెంపరేచర్ చాలా లో ఉంది. 15 to 18 మధ్యలో ఉంటుంది టెంపరేచరు. చూపిస్తారు చూడండి ఒకసారి వ్యూ చూడండి. లైట్గా వర్షం పడుతుంది. మొత్తం ఎక్కడ చూసినా హిల్ స్టేషన్స్ లాగా ఉన్నాయి. వర్షం పడుతుంది, గ్రీనరీ అంతా. టెంపరేచర్ చాలా తక్కువ ఉంది, చలి పెడుతుంది. ఇదే మేము తీసుకున్న రూము నైట్. అదే ఇక్కడ రూమ్ అతను అడిగితే ఇది ఇచ్చాడు లిస్టు ఏమేమి ప్లేసెస్కి వెళ్ళాలనేది. బట్ కానీ అంత టైం అయితే లేదు. ఈరోజు ప్లేసెస్ దీంతో ఒక 4-5 వెళ్దాం అనుకుంటున్నాము. అవి చూసేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వేరే ప్లేస్కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. ఇది కూడా ఫోటో పెడతా ఒకసారి ఏమేమి ప్లేసెస్ చూడాలనేది ఊటీలో. వర్షం ఎక్కువైంది. అంతే స్నానం చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ప్లేసెస్ కవర్ చేద్దాము. స్నానం చేసి రెడీ కూడా అయిపోయాము. హెయిర్ ముందర పడుతున్నా, హెడ్ బ్యాండ్ పెట్టాను. మా మమ్మీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి టిఫిన్ తినేసి బోట్ హౌస్కి వెళ్దాం. ఫస్ట్ టిఫిన్ తినికి బయటికి వచ్చామో లేదో చూడండి, వర్షం ఎలా పడుతుందో. ఫుల్ రైనింగ్ అసలు. ఇక్కడే హోటల్ ఉందంట పక్కనే, అక్కడ కనపడుతుంది టీ అని చెప్పి. అక్కడికి వెళ్ళేసి తిందాం పదండి. రైన్లోనే చేస్తున్నాను బ్లాగ్ కూడా. గోప్రో వాటర్ ప్రూఫే కాబట్టి ప్రాబ్లం లేదండి, అందుకే వర్షంలో చేస్తున్నాను. ఇది ఇక్కడ హోటల్. యా వర్షం చూడండి. ఊటీలో హాట్ వాటర్ పెట్టారు. ఎక్కడ చూసినా హాట్ వాటర్ ఉన్నాయి, పొగలు వస్తున్నాయి వాటర్. తాగినాడండి హాట్ వాటర్. మమ్మీ బాగుందా మమ్మీ ఊటీ? ఏమో వేడి టీ తాగినట్టు తాగుతాను. దోశ, ఇడ్లీ, పొంగల్ కూడా చెప్పినాము. ఎలాగో చెప్తాను వచ్చిన తర్వాత తిని. మా మమ్మీ పొంగల్ చెప్పింది. పొంగల్ వడ, మా డాడీ ఇడ్లీ సాంబార్, మా చిన్న వడ చెప్పుకోండి. ఇంకా నాకు దోశ ఒకటి రావాలి. దోశ కోసం వెయిట్ చేస్తున్నా. ఎలా ఉందమ్మా? తిని చెప్పు ఎలా ఉన్నా. బాగుంది ఫుడ్. ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ పక్కనే రెస్టారెంట్ హోటల్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందంట. హోమ్ ఫుడ్ టైప్లో ఉందంట. ఎలా ఉందండి? హోటల్ పేరు హోమ్ ఫుడ్. ఓకే, హోటల్ పేరు హోమ్ ఫుడ్ అంట. సారీ. ఎలా ఉందండి? ఇంకా వచ్చిందా ఇడ్లీ? నా దోశ కూడా వచ్చేసింది. దోశ చూడండి ఎంత ఉందో, కంచం మీద ఇంత ఉంది అన్నట్టుంది. ఇది గీ రోస్ట్ అంట. తిని చూసి ఎలా ఉందో చెప్తా. బాగుంది. దోశ కూడా బాగుంది. మసాలా కూడా ఉంది అంటే ప్లేట్ కదంట. గీ రోస్ట్ బాగుంది, గీ ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా తినేసి ఇక్కడ నుంచి బోట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోం. టిఫిన్ తినే బయటకు వచ్చేసరికి వర్షం కూడా తగ్గింది. ఇంకా రూమ్కి వెళ్ళేసి కార్ కీస్ తీసుకొని బోట్ హౌస్కి స్టార్ట్ అవుదాము. బోట్ హౌస్ మామ పదాం. షూ కావాలన్నా? షూ కార్లో ఉన్నాయి, తెచ్చుకోపో. ఇంకా బోట్ హౌస్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అక్కడ. అలా లోపల పోయి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. కార్లో బోట్ హౌస్కి స్టార్ట్ అయిపోదాం.
నేను వార్మప్ చేస్తున్నాను. ఆండ్రాయిడ్ ఆటో సెట్ చేసినానంటే మ్యాప్ ఫోన్ కనెక్ట్ చేసేయచ్చు. మ్యాప్లో సెలెక్ట్ చేయాల్సింది బోట్ హౌస్ బోటింగ్ టికెట్ కౌంటర్. పార్కింగ్ కూడా అక్కడే ఉంటుంది. $8 చూపిస్తాను. 2.2 కిలోమీటర్స్. వెళ్దాం. ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేస్తే వస్తున్నారు కార్లోకి. ఇంకా ఎవరు తీయద్దా వామప్ చేసి కారు. తిరుక్కొని రావాలి కదా. సరే వెళ్దాం. బోట్ హౌస్ పక్కది. వర్షం పడుతుంది. వర్షంలో వెళ్తున్నాము బోట్ హౌస్కి. అడికి వెళ్ళిందా చూపిస్తాను. ఇంకా బోట్ హౌస్ పార్కింగ్ ఇది. సైడ్ వచ్చేసి పార్కింగ్. ఇక్కడ ఇటు పక్కన నుంచి నడుచుకుంటే కిందికి వెళ్ళాలంట. కిందికి వెళ్తే ఎంట్రీ గేట్ ఇక్కడ ఉందంట బోట్ హౌస్కి. ఇక్కడ ఎంత రేటు పార్కింగ్కి? ₹70 పార్కింగ్కి ఛార్జ్ చేస్తారు. ఒకవేళ వెహికల్స్ ఫుల్ వచ్చినప్పుడు అయితే పార్కింగ్ కలిసి ఈ పక్కంతా ఫుల్ అయిపోతుంది. కొంచెమైంది పార్కింగ్ ప్లేస్ అయితే. ఈ క్లైమేట్కే బాగుంది ఊటీ. ఒకవేళ కొంచెం ఎండ పెడుతుంటే బాగోదేమో చూసేదానికి కూడా. రెడీ. వర్షం తగ్గిపోయింది. వర్షం తగ్గింది అప్పుడే. తగ్గలేదు. లైట్ పడుతూనే ఉంది. వద్దు పాపా. నా ఎంట్రీ గేట్ అక్కడ ఉంది బోట్ హౌస్ది. అక్కడికి వెళ్దాం. చూడండి మా చెల్లి చూపియద్దంట అడుక్కునేలా. ఇది బోట్ హౌస్ ఎంట్రీ అంట. దాని రోడ్ దాటుకొని ఇది ఎంట్రీ బోట్ హౌస్కి. ఇది లేక్ కనపడుతుంది కదా, లేక్ అంతా అక్కడే ఉంటుంది బోటింగ్. చూడండి గుర్రము, హార్స్. ఇక్కడ వద్దులే. సెల్ఫ్ రైడింగ్ ఉందంట హార్స్కి. బట్ ఇక్కడ హార్సెస్ చాలా ఉన్నాయి రైడ్కి. బోటింగ్కి టికెట్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు. చూస్తాం. అక్కడ లెఫ్ట్లో ఉంది ఇక్కడ బోట్ వస్తుంది. అక్కడ క్లైమేట్ బాగుంది. ఈ టైంకి బోటింగ్కి వెళ్తే చాలా బాగుంటుంది. బుజ్జి అక్కడ బోట్ హౌస్. అక్కడ బోట్ కనపడలేదా? చదువుకుంటే చిన్నప్పుడు కనపడుతుంది. ఎట్రా అక్కడ చూడు. అక్కడ కనపడలేదా బుజ్జి? సైట్ వచ్చింది నిజంగా కదా బోట్ హౌస్ అడా. అది ఓకే. బోట్ ఇది ఏదో కవరింగ్ లెక్క ఏం తక్కువలా. నిలబెట్టారు కదా వాడు. పార్కింగ్ అంటే అదే అన్నాడు కదా. ఇంకా ఇక్కడ తక్కువ తీసుకునేమో పార్కింగ్. మేబీ వెహికల్ పార్కింగ్కి. రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. పార్కింగ్, రెస్ట్ రూమ్స్. బోటింగ్ టికెట్ అక్కడ తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కాదమ్మా, మనకంటే చాలా మంది వచ్చారు. ఇక్కడే డబ్బులే రెడీ, కానీ మనకు తెలియదు కదా. చూడు సరే కింద మన కంఫర్ట్ ఉంటుంది కదా రెడీ. ఇప్పుడు చూసాను తెలుస్తుంది, మనకు తెలియదు కదా అంటనా. చెప్పు పెట్టుకుంటాం కార్. డబ్బులు ఇచ్చిన తర్వాతనా? అదే టోకన్ కదా. అలా ఏం లేదు. వాళ్ళకి సపరేట్. ఓకే, బోట్ హౌస్కి ఎంట్రీ ఇలా టికెట్ ఇక్కడ తీసుకోవాలంట. ₹20 టికెట్ బోట్ హౌస్కి. అక్కడ ఇచ్చి పెట్టి తీసుకోపో 4 టికెట్స్. ఇక్కడ కూడా ఉంది ఎంట్రన్స్ బుజ్జి. ఇక్కడ ఉంది ఎంట్రన్స్.
4 మెంబర్స్ అని చెప్పు. టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఓన్లీ వన్ బోట్ ఎన్ని బుజ్జి నాకు తెలుసు. ఊటీ బోట్ హౌస్ పేమెంట్ క్యాష్ ఓకే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు 4 మెంబర్స్కి. రండి వెళ్దాం బోట్ హౌస్కి. ఇంకా ఇది చూడండి ఇక్కడ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట, ఊటీ ఎంటీవీ రోడ్ బోట్ హౌస్. ఒకప్పుడు ఎలా ఉందో అంత, అప్పట్లో ఎలా ఉంది అని అలా అమ్మా. ఇక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు ఎంట్రీ దగ్గర. టికెట్స్ ఇక్కడ చెక్ చేశారు, చెక్ చేసి స్టాంప్ వేశారు. సరే ఇంకా క్యూ గట్టిగా ఉంది కదా రెడీ పదండి. ఓకే లోపలికి ఎంట్రీ మాత్రం డబ్బులు ఇది 20. ఇక్కడ బోటింగ్కి సపరేట్ దోడా. అవునా? అదే కదా 20 రూపీస్కి టికెట్కి ఏమి ఉండదు కదా. లోపలికి ఎంట్రీ 20 రూపీస్. ఇక్కడికి వచ్చిన తర్వాత బోట్ టైప్ని బట్టి డబ్బులు ఉంది. అండి 2 సీటర్ పెడల్ బోట్ 30 మినిట్స్కి 350. 4 సీటర్ పెడల్ బోట్ 450 తీసుకుందాం. మన నలుగురం ఉన్నాం కదా. డిపాజిట్ టోటల్ ఓకే. రో బోట్ మోటార్ బోట్ అది మనం తొక్కే తీసుకున్నాము. ఇంకా పెడల్ బోటింగ్ తీసుకుందాం అనుకుంటున్నాము. 4 సీటర్ ఉంది కదా 450 రూపీస్ అంట. అది మళ్ళీ 450 డిపాజిట్ పే చేయాలంట. 12,900 మళ్ళీ 450 రిటర్న్ చేస్తారు. 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి పెడల్ బోటింగ్ తీసుకుంటే చూడండి ఐ లవ్ ఊటీ. ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. తీసుకుందాం ఫొటోస్. ఇక్కడ ఎంట్రీకి మనీ కట్టి తీసుకోవాలి. మీరు అందులో ఫోటో తీసుకొని నేను టికెట్ తీసుకొని వస్తాను. డబ్బులు సరిపోయి టికెట్ తీసుకొని వస్తాను అందులో. ఇక్కడ 2 టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇది మొత్తం మోటార్ బోట్ టికెట్ కౌంటర్, అంటే మోటార్ బోట్ ఉంది కదా ఆ బోట్ టికెట్ కౌంటర్. ఇది పెడల్ బోటింగ్ టికెట్ కౌంటర్. మనం పెడల్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాం తీసుకొని. కానీ బోటింగ్ అక్కడ తీసుకొని వెళ్దాం. ½ అవర్ పట్టింది టికెట్ తీసుకోవడానికి. ఇందాక క్యూలో దగ్గర ఉన్నాం కానీ బట్ సర్వర్ పనిచేయలేదని చెప్పి లేట్ చేశారు. వా వ్యూ చూడండి ఏముందో. ఇది వ్యూ చూడు ముందర. లాస్ట్ వెళ్ళాలి పెడల్ బోటింగ్. టికెట్ జాగ్రత్త పెట్టుకోవాలంట. మళ్ళీ సెక్యూరిటీ డిపాజిట్ 450 రిటర్న్ ఇవ్వాలంట. లేదంటే బుజీరా ఇక్కడికి వెళ్ళి పెడల్ బోటింగ్ ఎక్కేద్దాం. బోటింగ్లో కూర్చున్నాం. చూపిస్తానమ్మా ఏదో అందరూ నలుగురు కనపడుతున్నాం. రెడీ చూడు. క్లైమేట్కి బలుంది కదా బోటింగ్. సూపర్ ఉంది క్లైమేట్కి ప్లేస్. బోటింగ్ టైమింగ్ 10:10 మనం వచ్చాము. గుర్తుపెట్టుకోండి టైమింగ్ 10:10 అంటే 10:40 కల్లా ఇచ్చేయాలి. మళ్ళీ క్లైమేట్ చూడండి అసలు. ఆ పక్క వ్యూ చూడండి అంతా. నిదానం పోతుంది. మా హాయ్ బోట్ ఉందాడా వెనకాల చూసుకోండి. ఇది బాగుంది, మనం కంట్రోల్ చేయలేము. తిప్పొచ్చు అది కూడా తెలియదు. స్టీరింగ్ ఉంటుంది ఇక్కడ. కంట్రోల్ చేయకుండా పోతానే ఉంటావు. నెరికి తిప్పుతావు. నువ్వు తొక్కడం లేదు, నాకు అడ్డం పెట్టినట్టుంది ఇంకా. అది రుచి క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. చూడండి ముందర ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసి ఆనుకొని పిల్లలు
ఏరుద్దాం బట్ దాన్ని తిప్పట్రా తిరిగే లోపల పోయి కొట్టుకుంటుంది అక్కడ కొట్టుకోవాలి రెడీ ఎంత గ్యాప్ ఉంది ఇంకా చూడండి లాంగ్ నలుగురం కనపడతాం బుద్ధి బోటింగ్ నుంచి బయటకు వచ్చా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది చూడండి బోటింగ్లో వస్తే వర్షం లేదట డిపాజిట్ ఇక్కడ తీసుకున్నాము రీఫండ్ ఇక్కడ నుంచి కార్ దగ్గరికి వెళ్ళిపోదాం ఫొటోస్ తీసుకొని కొన్ని ఇందాక ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం బట్ ఇందాక కూడా క్రౌడ్ ఉన్నారు ఫుల్ ఇప్పుడు కూడా క్రౌడ్ ఉన్నారు అంతా ఐ లవ్ ఊటీ దగ్గర ఫోటో తీసుకుందాం అంటే సిరీదా మేము ఇక్కడ ఫొటోస్ తీసుకొని కొన్ని ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాము రూమ్కి స్టార్ట్ అవుదాం కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఎగ్జిట్ దగ్గర షాపింగ్స్ ఉన్నాయి ఇవి స్వెటర్స్ ఇవన్నీ అమ్ముతున్నారు రెడీ స్వెటర్ చూడేడి తక్కువ రేట్ అంట 299 అంట రెడీ స్వెటర్ అది అడిడాస్ది రెడీ 299 అంట చూడండి బోటింగ్ ఒకసారి క్యూ ఎంత పెరిగినారు ఇప్పుడు ఇందాకంటే ఇది మోటార్ బోట్ వర్షం ఇంకా పడుతూనే ఉంది పైన బటర్ఫ్లై ఉంది ఫోటో తీసుకోండి ఇక్కడ నుంచి బోటింగ్ వ్యూ అంతా కనపడుతుంది బాగున్నాయి దాన్ని తీసుకుందాం ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకొని ఎంత బాగున్నాయో బటర్ఫ్లై